కరెక్ట్గా ఆపరేట్ చేయగలుగుతామండి. లేకపోతే ఏమవుద్దంటే మనకి ఈ మోటార్ ప్లేస్లో ఏ డివైస్ పెట్టారో ఆ డివైజ్ని ఫెయిల్ అవుతుంది సార్. అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అచ్చా, దానివల్ల సెట్ కాకుండా ఉంటుంది. దానివల్ల సెట్ కాదు. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ సార్. అలాగే మీరు ఎంతో ముందు చెప్పినట్టుగా దీంట్లో బోర్వెల్కి ఒక రకంగా ఉంటుంది, సంప్ ఒక రకంగా ఉంటుంది. సో ఈ రెండింటిలో కూడా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. మోర్ ఓవర్ ఏంటంటే సార్, ఈ హెచ్పి పాయింట్ ఆఫ్ వ్యూ, రేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది ఏంటంటే అండి, వన్ సింగిల్ ఫేజ్ ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం యాజ్ ఎ టెక్నికల్ పర్సన్ గా. ఎందుకంటే 3 ఫేజ్ అనేది చాలా ఈజీ, అక్కడ కాంట్రాక్ట్ ఆపరేట్ చేస్తే సరిపోతుంది. కానీ సింగిల్ ఫేజ్ లో నాట్ ఓన్లీ కాంట్రాక్ట్, ఎంత కరెంట్ అయితే మోటార్ డ్రైవ్ చేస్తుందో అంత కరెంట్ ని ఈ డివైస్ హోల్డ్ చేయగలగాలండి. లేదంటే ఆ డివైస్ ఫెయిల్ అవుతుంది. ఇది మెయిన్ రీజన్ అండి. అన్ని రకాల ఇళ్ళకి ఇది సూటబుల్ కాకుండా ఉండటం కారణం ఇదే. వేరే వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్, మా ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే కంపాటబిలిటీ అన్ని రకాల వాటికి ఒకే విధంగా రేటింగ్ పెట్టేస్తాం కాబట్టి, సో ఇది ఓవరాల్గా అన్ని రకాల రేటింగ్స్ ఉన్న మోటార్స్కి సూటబుల్.